ఈ మధ్యన మళ్ళీ వెళ్ళారమ్మా గానగాపురం అట్లా ఏమన్నా వెళ్ళారా? గానగాపురం వెళ్ళాను. ఉమ్, అక్కడ అష్టతీర్థ చేపించినాం. ఫస్ట్ ఏమో నరసింహస్వామి గుడికి తీసుకుపోయాను బీదర్లో. ఉమ్, నరసింహస్వామి అక్కడ నీళ్ళకెంచి పోవాలి 1/2 కిలోమీటర్. ఆ, చాలా బాగుంటుంది. నీళ్ళకెంచి పోయి మళ్ళీ 1/2 కిలోమీటర్ రిటర్న్ రావాల్సింది. ఉమ్, రిటర్న్ వచ్చి మళ్ళీ పూజ చేసుకుని వచ్చి ఈ నరసింహస్వామి ఈప్కి పూజ అవుతుంది ఉమ్, అక్కడ, ముఖంకి కాదు, కాదు. ఈప్కి అవుతుంది పూజ. ఉమ్, ఆ దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం. అక్కడ నుంచి గురుద్వారా ఉమ్, అక్కడ భోజనం చేసుకొని గాను చాల్కాపూర్ వెళ్ళి, చాల్కాపూర్ ఆంజనేయ స్వామి తెలుసు కదా అది. ఆ, అక్కడ దర్శనం చేసుకొని గానగాపురం వెళ్ళాను. ఉమ్, అక్కడ నైట్ ఉండి పొద్దున్న 3 గంటలకు లేచి పాదుక దర్శనం చేయించినాం అందరికి. ఉమ్, మధ్యాహ్నం చూసే నాకు పాదుకలు వెరైటీగా అనిపిస్తాయి. ఆ, పొద్దున్న 2 గంటలకు 3 గంటలకు చూస్తే ఉమ్, బంగారు పాదుకలు పెద్దగా ఉంటాయి, ఉమ్, ఉమ్, గోల్డ్. ఉమ్, అవి 2 పెట్టినవి ఉంటాయి అక్కడ. అవి దర్శనం చేసుకోవచ్చు పొద్దు. ఉమ్, మధ్యాహ్నం అవి దొరకవి, ఎక్కడ చూస్తే కూడా దొరకాయి. మళ్ళీ పొద్దున్న 2-3 గంటలకే దొరుకుతాయి. ఉమ్. ఆ దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి తర్వాత అష్టతీర్థ చేపించినాం అందరికి. అష్టతీర్థాలు. అష్టతీర్థ అందరికి చేపించాం. చాలా బాగా జరిగింది. 40 మంది ఉమ్, 40 మందికి చేపించినాం అందరం. తర్వాత స్వామీజీ చీర లాస్ట్ నదిలో ఉమ్, మన్మథ తీర్థ్ చీర మంచి ఒడి నింపమన్నారు. అందరు ఒడి అంటే ఇట్లా నింపేస్తారు కదా, ఉమ్, అది కాదు, ఓపెన్ చేసి మొత్తం 5 మీటర్ చీర ఉమ్. అందరు పట్టుకోవాలి. పట్టుకోవాలి. ఆ, అక్కడిక్కడ పట్టుకొని అందులో ఒడి నింపమన్నారు. 5 కిలో బియ్యంతో, 5 కిలోలు అన్నారు, ఎక్కువ వద్దన్నారు. ఉమ్, అట్లా ఒడి నింపి చీర ఇచ్చినాం. తర్వాత ధోతి కూడా వేయడం, స్వామీజీకి ధోతి కావాలి కదా, ఆ, ధోతి కూడా అలాగే వేయడం, అలాగే ఉమ్, ఇచ్చి వచ్చినాం స్వామీజీకి. అక్కడ నుంచి ఇక్కడ వంట చేపించినాం అన్నదానం కోసం. ఉమ్, 12 నుంచి 4 గంటల దాకా పెడతానే ఉన్నాం. అక్కడ బియ్యం అయిపోతలేవు, ఉమ్, అన్నం అట్లానే ఉమ్, కనీసం 4 గంటలు పెట్టినాం. చాలా మంది సంతోషపడ్డారు. ఉమ్, అన్నదానం తిన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినా చాలా బాగా చేసినారు. ఉమ్, ఇంత మంచి భోజనం పెట్టినారు, చాలా సంతోషం. ఉమ్, ఇద్దరు ఆల్మోస్ట్ మ్యారేజ్ డే ఉండే అంట. ఎక్కడ తినాలో మంచి భోజనం ఎక్కడ దొరుకుతాయి, ఇక్కడ దొరకంగానే ఉమ్, చాలా సంతోషం ఇచ్చింది. ఉమ్, మాకు మ్యారేజ్ డే ఉంది ఈరోజు, చాలా సంతోషపడ్డాము. చాలామంది మళ్ళీ బస్ ఎక్కేటప్పుడు కూడా అంటున్నారు ఉమ్, చాలా మంచి భోజనం పెట్టినారు ఉమ్, స్వామి దగ్గర వచ్చి. స్వామీజీకి 12 గంటలకు ఉమ్, అన్ని పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అన్ని ఒక ఇస్రాకులు తీసుకొని గోడ మీద పెట్టిన. ఆ గోడ నాకు అందది, నాకు లెక్క రాదు. ఆ, అయితే ఇంకో భక్తుడు వచ్చి నాకు అంటే నేను పెడతా అంటే రాత నేనే పెడతా స్వామీజీకి భిక్ష, నేను గోడ మీద పెట్టిన. ఉమ్, ఆ గోడ మీద పెట్టిన అర్ధగంట చూస్తే అక్కడ లేదు. ఉమ్, పడిపోయిందా అంటే ఇక్కడ పడుతుందా, ఉమ్, ఎవరైనా తీసుకున్నారా, ఛాన్స్ లేదు. ఉమ్, మాయం చేసుకున్నారు. వచ్చి నిలబడి తీసుకున్నారు. నా అంటే గోడ చిన్నది కాలేదంట, నా చేతులు పొడుగై తీసుకున్నారంట వాళ్ళు స్వామీజీ. ఉమ్, భిక్ష తీసుకున్నారు. మేము అందరం మళ్ళీ తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చింది. ఉమ్, అప్పుడు 100 సంవత్సరాలు ఒక మనిషి ఉండే, ఆయన కూడా వచ్చిండే 100 ఇయర్. ఉమ్, ఇక ఆయనకు దర్శనం చేయాలంటే మేము అందరం పోయి అక్కడ ఆఫీస్లో మాట్లాడి, ఉమ్, 100 సంవత్సరం కదా తీరా ఏజ్ ఉంటుంది, నడవడానికి రాదు, దర్శనం చేయంటే చేపించి తీసుకొచ్చి వాళ్ళు ఎంత సంతోషపడ్డాడో. ఉమ్, అమ్మ నాకు దర్శనం చేయించిందని అందరం పోయినాం. 10 మందే పోయినాం, ఎక్కువ పోలేదు. దర్శనం చేసుకొని వచ్చినాం స్వామి. అంటే పీఠము మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మార్చారు కదమ్మా, మరి స్వామివారికి ఇక్కడ ఎలా ఉంది ఏంటి ఏమన్నా చెప్తున్నారా? చాలా బాగుంది. ఎక్కడ ఉంటే ఏం కాదంటారు. ఉమ్, మనం చెట్టు కింద కూర్చుంటే కదా ఏం కాదంటారు, ఉమ్. ఎక్కడ కూర్చోవచ్చు. అంటే స్వామివారు మరి అక్కడ చక్కగా మంచి ఏసీ రూమ్లు ఇవన్నీ పెట్టారు కదా, అవును. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారా ఏంటి? నా గాలి నాకు వచ్చేస్తుంది అంట, ఉమ్, వాళ్ళకి వచ్చేస్తుందంట. ఉమ్, అగ్నిదేవుడు కూడా సాయం చేస్తారంట, వాయుదేవుడు కూడా సాయం చేస్తారంట. ఉమ్. ఎంత కావాలి అంత గాలి వచ్చేసింది. ఎలా అమ్మ మరి ఈ వైరస్లు ఈ రకరకాలు వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తున్నాయి కదా? గురు భక్తి చేసిన వాళ్ళకి ఇవన్నీ దగ్గర రావంటాం. ఉమ్. కొద్దిగా టచ్ చేసి పోతుంది కానీ ఏమి చేయలేరంట. అంటే గురుభక్తి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? రోజు లేచి దేవునికి ప్రార్థన చేయాలంటే ఇంట్లో పని ఉంది అంటారు. ఉమ్, ఇంట్లో పని అందరికీ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఆ, అర్ధగంట టైం తీసి ఇవ్వండి స్వామీజీ. ఉమ్, పొద్దున అర్ధగంట, సాయంత్రం అర్ధగంట. టీవీ చూస్తూ ఉంటారు కదా, ఆ టీవీలో అర్ధగంట స్వామీజీకి ఇవ్వండి. ఉమ్, ఎన్ని గంటలు టీవీ చూస్తారు చూసుకోండి, కొద్దిగా జరపండి, అక్కడ జరిపి ధ్యానం చేయండి, ఉమ్, భక్తి చేయండి. ఉమ్, భక్తి చేస్తే వాళ్ళకు మంచిగా జరుగుతూ ఉంటుంది. ఉమ్, వాళ్ళ పిల్లలకు కూడా నేర్పియండి. ఇవాళ రేపు చాలామంది తల్లి వచ్చి నా కొడుకు ఇంటలేడు అంటే ఉమ్, స్వామీజీ అంటారు నీ తప్పు ఫస్ట్. ఎందుకంటే పెద్దగైనాక ఇంటలేడు అంటే ఆయన తప్పు కాదు కదా, చిన్నప్పటి నుంచి నేర్పి ఫస్ట్ అమ్మ నాయన నేర్పియాలి పిల్లలకు, మర్యాద నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకోండి. ఇక పెద్దగైనాక ఇంటలేరు అంటే తప్పేవండి.
అమ్మ నాయన దగ్గర స్వామీజీ అదే చిన్నప్పటి నుంచి నేర్పింది. ఇప్పుడు ప్రతి మంగళవారం ఏదో ఒక గుడికి వెళ్ళమని చెప్తున్నాను. ఫస్ట్ అది నేర్చుకోండి. మన పిల్లలకు కూడా నేర్పించండి. అర్ధగంట సాయంత్రం తీసుకోండి పిల్లలకు. తీసుకొని వచ్చి రాగానే అట్లా అంటే స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, అది కూడా అంటారు మళ్ళీ వాళ్ళు. సాయంత్రం తీసుకోండి, అలవాటు చేయండి. ఫస్ట్ అలవాటు చేసి హనుమాన్ చాలీసన్నా, గురు చరిత్ర అన్నా, సహస్రనామానం ఏదైనా చదవండి. చదువుతా పోతే వాళ్ళ పిల్లలకు అలవాటు. మనమే చదవము, వాళ్ళకేం వస్తుంది. ఇప్పుడు వచ్చి అంటారు మా పిల్లగాడు ఇంటలేడు. దానికి కారణం మీరే, అమ్మనాయనని. ఇక డైవేజ్ కూడా అంటారు, అది కూడా అమ్మనాయన కారణం. వాళ్ళకి ఏం నేర్పియలేరు. ఇప్పుడు లాస్ట్కి ఏమైనా చిన్న మాట అత్తగారు అంటే కోపం వాళ్ళకి. అలా ఏం నేర్చుకుంటున్నారు. అమ్మ నాయన మంచిగా నేర్పిస్తే వాళ్ళు ఇప్పటిసండి అన్న నేర్పియండి మీ పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు కూర్చొని నేర్పియండి. అర్ధగంట కూర్చోబెట్టండి. మీకు టైమే లేదు, డ్యూటీ గంట, ఇంట్లో పని చేసినా లేదా, లేకుంటే హోటల్ నుంచి తినిపించారు. అదే అలవాటు అవుతుంది. వాళ్ళు ఏమేమి అనుకొని తినిపించారు. మీరు చేసేటప్పుడు మంచి భావనతో చేయండి. ఆ భావన మీ పిల్లలకు కూడా వస్తుంది. ఏదో వండినామా పెట్టినామా అలా కాదు, ప్రేమతో ఉండండి. చాలా బాగుంటుంది ప్రేమతో ఉండదు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పటికి స్వామివారు మీకు ఇచ్చే శక్తి పెరిగిందమ్మా? ఎలా తెలుస్తుంది? పెరిగింది. స్వామి చెప్తా ఉంటారు. కొత్త విగ్రహం తెచ్చుకున్నారు స్వామిజీ. 5 సంవత్సరాలు చూస్తున్నారు, ఇక్కడ సెట్ కాలేదు. అయితే ఒక దుకాణంలో సెట్ అయింది. స్వామీజీ విగ్రహం రెడీ అయింది. ఎన్నిసార్లు తెచ్చినారు, అది కూడా తెచ్చి వాపి ఇస్తా పోయినాం. నచ్చలేదని చిన్న తప్పు వచ్చి కూడా నచ్చలేదు. ఇస్తా పోయినా మొన్న నచ్చింది. శివరాత్రికి కూర్చోబెట్టినాం. అసలు దత్త జయంతికి కూర్చోబెడదాం అనుకున్నాం. శివరాత్రి రోజు కూర్చోబెట్టినాం. శివరాత్రి రోజు ప్రయాగరాజ్ వెళ్ళినాం కదా అందరం. అక్కడ అసలు 45 days స్వామీజీ ఇక్కడ లేరు. ఏ గుళ్ళో కూడా ఏ దేవతలు ఉంటలేరు. మహాకుంభమేళ ఉండే కదా, అందరు అక్కడే ఉన్నారు. అందరు అక్కడే డుక్కి కొడతారు. ఇక మేము కూడా రమ్మంటే పోయి వచ్చినాం. కానీ చాలా మంచి దర్శనం అయింది. ఇక్కడ కుంభమేళ దర్శనం చేసుకుని వచ్చినాం. దేవతలు అందరూ అక్కడే కనిపిస్తున్నారు. ఏ గుళ్ళో కూడా ఆరతి తీసుకున్నారు. మళ్ళీ అక్కడే వెళ్ళిపోవాలి. ప్రసాదం తీసుకోవాలి, అక్కడ వెళ్ళిపోవాలి. అందరు దేవతలు అక్కడ. శివరాత్రికి ఇంటికి వస్తా, ఆ రోజు లాస్ట్ కదా, నేను ఇంటికి వస్తా అన్నారు. ఆ రోజు విగ్రహం కూడా తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయిపోయినాం. కొత్త కూర్చోబెడతాం. వారం నుంచి చెప్తున్నారు శివరాత్రికి వస్తా అన్నారు. సరే స్వామీజీ. మళ్ళీ ఏమన్నా తెలుసా, శివరాత్రి ఎప్పుడు ఆరతి చేసినా అప్పుడు నేను వస్తాను ఇంటికి. ఏ టైం ఆరతి చేసినా ఆ టైం ఇంటికి వస్తాను. ఇక ఎప్పుడు లేట్ అయితే మన స్వామీజీ లేట్ వస్తారు. విగ్రహం ఒకరోజు ముందే తెచ్చుకున్నాం ఇంటికి. స్వామీజీ కూర్చున్నారు. పొద్దున తొందరగా లేచి చేద్దామంటే ఆ రోజు నిద్రనే పోలేము. నైట్ స్వామీజీకి తొందరగా పిచ్చుకోవాలి ఇంటికి. స్వామీజీ ఇంటికి రాలేదు. 2:30కి స్నానం చేసి పూజ చేసి ఆరతి చేశాం. 4 గంటల దాకా స్వామీజీ వచ్చేసినారు. ఆ వచ్చేసి ఏం చూడాలి, స్వామీజీది మెట్లు ఉన్నాయి కదా ఇంట్లో, ఆ మెట్లు నుంచి ఈ ఫోకస్ ఇంకా తక్కువ నాకు. ఆ ఫోకస్ కొట్టుకుంటా మెట్లు ఎక్కుతున్నారు. ఆ సీన్ ఇప్పటికీ కళ్ళలో తిరుగుతుంది. మెట్లు ఎక్కి లోపల వచ్చి హాయిగా కూర్చున్నారు. విగ్రహంలో ఎండి విగ్రహం చెప్పించి అందులో వచ్చి కూర్చున్నారు. మళ్ళీ 4:30కు పూజ కంప్లీట్ అయిపోయింది. అన్ని ఆరతి చేసినాం. వచ్చి 5 ఇక్కడ కూడా వచ్చి పూజ చేసుకున్నాం. 5 గంటల మొత్తం అయిపోయింది. స్వామి నా పూజ అయిపోయింది, స్వామీజీ వచ్చి నేను హాయిగా పండుకుంటాను. పండుకున్నా 5 గంటలకి. పండుకుంటే నేనన్నా ఎండి విగ్రహం తెచ్చిపెట్టినా అలా మీరు వచ్చింది లేదు, నేను నాకు ఎలా కనిపించాలి, మీరు నడిచి చూపెడితే నేను నమ్ముతా అన్నా. ఆ విగ్రహం ఉంది కదా, అలాగించి మంచిగా వెళ్ళినట్టు చిన్న రూపం ఇంతే నడుస్తున్నారు. 3 అడుగులు వేసినారు. మన స్వామి మళ్ళీ లోపల పోయి కూర్చొని మళ్ళీ 5 అడుగు వేసి ఎక్కడైనా పోతే నేను చూసుకుంటుండాలి అని మళ్ళీ తీసుకుపోయి అన్నాన్ని కూర్చున్నారు హాయిగా. చాలా బాగా అనిపించింది. మంచిగా నడుస్తున్నారు. లోపల పోయి కూర్చొని స్వామి ఉన్నారు మీరు ఇక్కడే అన్నారు. ఇంకా అట్లా జరిగింది. శివరాత్రి వచ్చి కూర్చున్నారు ప్రయాగరాజ్ నుంచి 45 రోజులు. ఆ 45 రోజులు మాకు ఎలా అనిపించిందంటే ఎవరో ఇంట్లో లేదు, పెద్ద మనిషి ప్రేమతో ఉన్న వాళ్ళు లేకుంటే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది. ఎక్కువసేపు పూజ రూమ్లో కూర్చోలేకపోతుంది. ఎట్లా అంటే మనం ఎవరికైనా ప్రేమించే వాళ్ళు ఇంట్లో లేకుంటే ఎలా అవుతుందో మనసు అంతా బాధ అలా ఉంటుండే. వెళ్తూ ఉంటుంది. పూజ చేసి వస్తుండే. డైలీ పూజ ఏం చేయాలి రావాలి. కానీ అవి 41 days ఎట్లా పోతాయి అమ్మా, ఇంకా 3 రోజులా, ఇంకా వారమా, ఇట్లా లెక్కలు వేసుకుంటూ కూర్చున్నా. వాళ్ళు లేకుంటే రూమ్ అంతా ఇలాగా ఉంటుండే. వాళ్ళు వచ్చినాక గలగల సపోర్ట్ రావాలి, నడిచినట్ల సపోర్ట్ రావాలి. బాగా అల్లరి చేస్తారమ్మా స్వామీజీ. అల్లరి సపోర్ట్ చేయొద్దంటారు, నీట్గా పెట్టాలంటారు పూజ రూమ్. కొద్దిగా తేడా ఉండొద్దు, అక్కడ నీట్ ఉండాలి.
ఏదైనా ఉంటే సాఫ్ చేయి, తర్వాత కూర్చో అంటారు. ఉమ్. కొద్ది కూడా ఏది పడొద్దు అక్కడ, నీట్ ఉండాలి పూజ అంట. ఉమ్. నువ్వు ఎక్కడైనా ఏమో పెట్టుకో, మనం స్థలం చక్కగా ఉండాలి. ఇక్కడ ఏమైనా పెట్టుకో, మధ్యలో మాత్రం కదా. మొన్న 12 గంటల దాకా పీఠం మీద కూర్చుని అక్కడ కూర్చుంటే గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. ఒకళ్ళు వచ్చి నేను అట్లానే మాట్లాడుకుంటూ కూర్చున్నాను. పని అనేది స్వామీజీ వెళ్తారు, అట్లా కూర్చున్నాను. ఎప్పుడు కూర్చొని నేను వెళ్ళి వచ్చాను ఇంటికి. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. కళ్ళు మూసి చూస్తే స్వామీజీ మెల్లగా వెళ్తుంది. లేచి వెళ్తేప్పుడు గుమ్మ గుమ్మ వాసన ఎంత అది మనం ఎక్కడ చూసి దొరకదు, అది ఎక్కడ దొరకదు. గాంగాపురంలో కూడా వచ్చేవారు, శుక్రవారమో శనివారం సింక్ దగ్గర వాసన వస్తుంది. గుమ్మ గుమ్మ ఇక్కడెక్కడ చూస్తే నేను కిందకు వచ్చిన చూస్తలేవు నాకు అంటారు. స్వామి మీకు దండం ఎక్కడంటే వాళ్ళు వస్తున్నారు, మీరు నేను ఏం చేయాలా, నేను ఇక్కడ ఉన్నా చూడు అంటే, సరే స్వామి మీదికి పోయి కూర్చోండి అన్న. అక్కడ కూడా గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. వాళ్ళు ఎమ్మడెమ్మడి వస్తే వాసన వస్తుంది, కంపల్సరీ వస్తుంది. మీకు ఒక్కరికే తెలుస్తుందమ్మా? పక్కలు కొద్ది కొద్దిగా వచ్చిన అడుగుతా ఉన్న వాళ్ళకు కొద్దిగా వస్తుందమ్మా అంటారు. మీకైతే బాగా తెలుసు? బాగా వస్తుంది. మీరు బయట ఏ క్షేత్రాలకి బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తెలుస్తుంది అక్కడ కూడా ఇలాంటిది? తెలుసు. ఒక్కొక్క గుడిలో ఉంటుంది, కొన్ని గుడిలో ఉండేవి వాసన రాదు. ఒక్కొక్క గుడిలో అంటే స్వామిజీ నువ్వు పో నేను రానంటారు, అప్పుడు పోయి రావాల్సింది అంతే. వాళ్ళు రారు, వాళ్ళు వచ్చిన జాగ్రత్త కంపల్సరీ. వాళ్ళు పోయిన దేవతతో మాట్లాడి మంచి పక్క కూర్చొని పాలు తాగి ఉయ్యాల పెడతారు. అక్కడ ఉయ్యాల లోగి చేసి వస్తారు. అమ్మవారి ఇంటికి పోతే కంపల్సరీ ఒప్పిస్తారు స్వామీజీ. భద్రకాళి అమ్మవారు ఉంది కదా, కాళీ మందిర్ ఇక్కడ, అక్కడ పోతే అమ్మ కూర్చోబెట్టి పాలిచ్చి స్వామీజీ కూర్చోబెట్టి మంచిగా ఇస్తారు. కౌగిలించుకుంటారు మంచిగా, ఇట్లా తల్లి కొడుకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ సికింద్రాబాద్ అమ్మవారు కూడా అంతే, మహంకాళి అక్కడ కూడా అంతే. ఎట్లా ఎత్తుకుంటుంది అమ్మవారిది, పెద్ద రూపం తీసుకొని ఎత్తుకొని ఇట్లా దింపుతుంది. మెట్లు కూడా దించదు నేను స్వామీజీ, ఎత్తుకొని అట్లా పెడుతుంది. అమ్మవారు తిరుగుతూ ఉంటుంది 24 hours, ఇంటింటికి తిరుగుతుంది. ఎవరు కష్టం వస్తే డోర్ కొడుతుంది అమ్మ. అమ్మవారితో మీరు ఎప్పుడైనా మాట్లాడాలని ప్రయత్నం చేశారా? మాట్లాడుతుంది అమ్మవారు, మాట్లాడుతుంది. ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది అంట, త్రిశూలం పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. మీరు ఏ సమయాల్లో చేస్తారమ్మా ఇలాంటివన్నీ కూడా? నాకు ఇప్పుడు నా ఇష్టం అనిపి పోయి కూర్చుంటా పూజ దగ్గర, పోయి కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంటా. ఏదో గుడి పోవాలనిపిస్తే కూర్చున్న జాగ్రత్త పోయి వస్తా, దర్శనం చేసుకొని వస్తా. అది ఎవరైనా పక్కలో ఉంటే చెప్తా, లేకుంటే చెప్పా. అంటే కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు కదా, నమ్మిన వాళ్ళకి